6 గంటల నిరంతర ప్రయాణం తర్వాత మేము భూటాన్ రాజధాని థింపుకు చేరుకున్నాం. థింపులోని హోటల్ స్టాఫ్ అంటే వీరు వెల్కమ్ చెప్తూ మాకు వెల్కమ్ డ్రింక్ అది కూడా ఇచ్చారు. ఇక ఇక్కడ పనిచేస్తున్న వారు అది ఏ పనైనా కావచ్చు, వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్లోనే ఉండాలట. ఆ డ్రెస్ తోటే వాళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుందట. బాగుంది కదా. సో నాకు ఆ డ్రెస్ కూడా చాలా బాగా నచ్చింది అనుకోండి. ఇక థింపులోని ఈ హోటల్లోనే మేము 3 డేస్ ఉండబోతున్నాం. అంటే 3 నైట్స్ ఇక్కడే ఉంటాం. ఇక్కడి నుంచి చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నీ చూసి మళ్ళీ నైట్కి హోటల్కి వచ్చేయటం అలా ప్లాన్ చేశారు. ఇక ఈ హోటల్లో మాకు బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లంచ్ ఏంటంటే మేము బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడ పాసిబుల్ అయితే అక్కడ తినేలాగా. ఇక ఈ ఫ్లోర్లో అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న రూమ్స్ అన్నీ కూడా మేము ఎంతమంది లేడీస్ వెళ్ళామో అంతమందికి బుక్ చేసేసారు. ఒకే చోట ఉంటే భయం ఉండదు, సేఫ్గాను ఉన్నట్టు ఉంటుందని ప్రియా ఈ ప్లాన్ చేస్తారు. నాకు ఇది కూడా చాలా బాగా నచ్చింది. కొన్నిసార్లు ఏంటంటే మనం ఒక రూమ్లో ఉంటాం, మనకు తెలిసిన వాళ్ళు పై రూమ్లో ఉంటారు, కలవడం అంటే దూరంగా ఉన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అలా లేకుండా ఒకే ఫ్లోర్లో మేమందరం ఉండేలాగా ప్లాన్ చేశారు. బాగుంది కదండి. ఇక ఆ తర్వాత మా రూమ్ కూడా చాలా బాగుంది. రూమ్కి ఇద్దరం అనమాట. అరే నా డ్యాన్స్ ఎందుకు అనుకున్నారు, ఆ దూరంగా ఉన్న వ్యూ చూసి. అంటే ఈ విండోలోంచి చక్కటి వ్యూ కనిపిస్తుంది. ఇటువైపు ఇలా, అటువైపు ఉన్న వాళ్ళకి ఇంకోలా కనిపిస్తుంది. అలా ఉంటుందన్నమాట ఈ హోటల్. బాగుందండి. రూమ్స్ అన్నీ కూడా నీట్గా ఉన్నాయి. అలాగే రూమ్ కూడా కొంచెం స్పేషియస్గా ఉంది. ఇక వెదర్ విషయానికి వస్తే సాయంత్రం అయ్యేటప్పటికి బాగా చల్లగా అయిపోతుంది. మరి మే నుంచి కొంచెం ఏమైనా ఎండలు పెరుగుతాయేమో తెలియదు, కానీ ఇప్పుడైతే ప్రస్తుతం రాత్రి సమయంలో బాగా చల్లగా ఉంటుంది. పగలు కొద్దిసేపు చల్లగా కొంచెం ఎండెక్కగానే చలిపోతుంది. అలా ఉందన్నమాట. సో జర్నీకి ఏమి ఇబ్బంది అనిపించలేదు. అంటే మా ట్రిప్కి ఏమీ ఇబ్బంది లేదు. ఇక బాత్రూమ్ విషయానికి వస్తే బాత్రూమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఈ రోజుకి ఇక్కడ రెస్ట్ తీసుకుని రేపు ఉదయం మేము థింపు మొత్తం చూడడానికి వెళ్తాం. ఆ విశేషాలు రేపటి రీల్స్లోనూ వీడియోస్లోనూ అందిస్తాను. స్టే ట్యూన్డ్.